తెలంగాణ రాష్ట్రంలో మెగా టెక్స్టైల్లను పార్కులను ఏర్పాటు చేసి ఉన్నారు. దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక స్కీమ్ ఉంది. దాన్నే పిఎం మిత్ర అనేటువంటి స్కీమ్గా మనం చెప్పొచ్చు. ఆ పిఎం మిత్ర స్కీమ్ కింద భారతదేశంలో ఒక 7 ప్లేసెస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అవి తమిళనాడులో విరుధునగర్లో, తెలంగాణలో వరంగల్లో, గుజరాత్లో నవసారిలో, కర్ణాటకలో కాలబుర్గిలో, మధ్యప్రదేశ్లో ధార్లో, అండ్ యూపీలో లక్నోలో, అండ్ మహారాష్ట్రలో అమరావతిలో ఈ యొక్క టెక్స్టైల్ పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. సో దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణలోనే వరంగల్ దగ్గర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ని ఏర్పాటు చేసి డెవలప్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి పోయినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. టీజీపీఎస్సీ గ్రూప్ 1లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఆ పిఎం మిత్ర స్కీమ్ కింద ఏ ప్రాంతాలలో టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు అని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఇంకొక ఎగ్జామ్లో టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి ఎగ్జామ్లో భారతదేశంలో పిఎం మిత్ర స్కీమ్ కింద ఎన్ని టెక్స్టైల్ పార్కులను అభివృద్ధి చేస్తూ ఉన్నారు అనేటువంటి క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. కాబట్టి ఆ 2 క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ వచ్చేసి 7. సో ఇంకొక క్వశ్చన్కి ఆన్సర్ తెలంగాణలో వరంగల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాని పేరు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్గా మనం చెప్పొచ్చు. మరి పార్కుల ద్వారా ఏం చేస్తారంటే ఉత్పత్తి చేస్తుంటారు. స్థానికంగా దొరికేటువంటి ఫైబర్ ఏదైతే ఉంటుందో, కాటన్ కానీ, జూట్ కానీ, ఇంకా మిగిలినటువంటి ఫైబర్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా బట్టలను ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేసి ఆ బట్టలను, క్లోత్స్ని వివిధ దేశాలకి ఎగుమతి చేస్తూ ఉంటారు. ఇటీవల కూడా మనం చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం నుంచి, వరంగల్ నుంచి జపాన్ దేశానికి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి ఇక్కడ స్థానికంగా ఉత్పత్తి అయినటువంటి బట్టలను ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో యూఏఈ కానీ, జపాన్ లాంటి దేశాలకు. దట్ ఈస్ ద పాయింట్.